కనిపెట్టేసి ఎన్నో దేశాలు కనిపెట్టేశాయి, ఎన్నో దేశాల్లో మరి టీకా వేస్తున్నారు కదా. అంటే పరిష్కారం చూస్తున్నారు తప్ప దేవుడు మాత్రం కావాలని ఈ రోజుకు ఏ దేశము కోరుకోవటం లేదని మనకి స్పష్టంగా అర్థమైపోతుంది దేవుని బిడ్డలారా. అంటే జ్ఞానము కలిగిన వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు, దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులలో ఉంటున్నప్పుడు మరి ఇలాంటి శిక్షలు దేవుడు పంపిస్తూ ఉంటాడు. పంపించినప్పుడు ఆ శిక్షను గమనించి ఇది దేవుని యొక్క ఖడ్గము, దేవుడే పంపించాడు, దేవుడు కోపముతో ఉన్నాడు, ఈ ఖడ్గము శిక్ష పంపించాడు కాబట్టి తప్పు తెలుసుకుని, తప్పు ఒప్పుకొని నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, దేవుని నమ్ముకుంటాను, మరి దేవునికి లోబడుతాననే ఆలోచన మనుషులకు రావాలి దేవుని బిడ్డలు. ఇంకా రాకపోతే ఎలా? ఇప్పుడు ఇది చిన్నది మాత్రమే, ఈ సెకండ్ వేవ్ కూడా ఇది శాంపిల్ మాత్రమే. ఇలాంటి ఎన్నో భయంకరమైన ఈ లోకానికి రాబోతున్నాయి. అప్పటి వరకు మనం ఉంటామో లేదో తెలియదు, కానీ ఇంకా భయంకరమైన మనుషులు అసలు మాట్లాడుకునే లోపే మరి భయకంపితులయ్యే ఇలాంటి ఖడ్గాలు ఎన్నో ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఎందుకు రాబోతున్నాయి అంటే మనుష్యుడు దేవుణ్ణి పట్టించుకోనప్పుడు, ఇంత ప్రేమతో ఇంత మంచి దేవుడు ఇంత పెట్టుబడి పెట్టి ఇంత ప్రకృతిని పెట్టి తాను నష్టపోతూ అయినా భరిస్తూ ఇంకా తన పిల్లలు తన వైపు చూస్తారని, తెలుసుకుంటారని, వస్తారని ఇంకా ఎదురు చూస్తూ ఉంటే దేవుడు పట్టించుకున్నప్పుడు ఈ లోకాన్ని ఏం చేయాలి దేవుడు? ఆలోచించండి కదా. మనుషులే పాలిచ్చి గేదె పాలు ఇస్తున్నా కానీ కొడతా ఉంటారు. ఇంకా అది అప్పటికి పాలిస్తూ ఉంటుంది, అయినప్పటికీ కొడతావే కదా. ఒక రైతు మరి బండి నిండా మరి వడ్ల బస్తాలు, బియ్యం బస్తాలు వేసి 2 ఎద్దులతో ఆ బండిని తోలుతున్నప్పుడు అవి నడుస్తా లాగుతూ ఉంటాయి ఆ బరువును, అయినప్పటికీ కొడుతూ ఉంటాడు, ఇంకా కొడుతూ ఉంటాడు అది లాగుతున్నా కానీ. అంటే ఇంత జ్ఞానం, అది లాగుతున్నా, పాలిస్తున్నా, కొడుతున్న నీవు అసలు దేవుడు అంటే లెక్క లేనప్పుడు, దేవుని పట్టించుకున్నప్పుడు మరి దేవుడు కూడా చూస్తూ ఉంటాడా? దేవుడు కూడా కొట్టడా మనల్ని? మనకేంత తెలివి ఉంటే మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుని బిడ్డ మనము పట్టించుకున్నప్పుడు ఈ పాప జీవితము, రోత జీవితము ఎంత ఘోరంగా మానవ సమాజం మారిపోయిందండి కదా. ఈ సెకండ్ వేవ్ టైంలో కూడా మనుషులు దేవుని వైపు చూడటం లేదు, దేవుని వైపు చూడకుండా, దేవుని మాటలు కూడా పట్టించుకోకుండా అలాగే జీవిస్తూ ఉన్నారనేది మనకి క్లియర్గా మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డ చదవమ్మా. యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమించక ఉంటామమ్మా, వెళ్ళిపోమ్మా, మేము భరించలేకపోతున్నామమ్మా అంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఆ వచ్చిన ఖడ్గము, ఆ కరువు, ఆ క్షామము అది యెహోవా దేవుడు పంపించిన అర్థమైపోయింది. కాబట్టి యెహోవా ఖడ్గమా, ఎందాక మమ్మల్ని ఇలాగ శిక్షిస్తావు, వెళ్ళిపో, నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. చదవమ్మా. అష్కలోని మీదికిని, సముద్రము తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా. నీవెలాగో విశ్రమించుదువు, అచ్చటికే పొమ్మని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఇంకా ఏం చేస్తున్నావు? వెళ్ళిపోమ్మా, ఖడ్గమా, వెళ్ళిపోని వాళ్ళు బతిమలాడుకున్న పరిస్థితి ఆ కాలంలో మనం చూశాము కదా. మరి ఈ కాలంలో కూడా దేవుని యొక్క ఖడ్గం ఏంటి? ఈ కరోనా దేవుని యొక్క ఖడ్గం. కానీ ఈరోజు మనుషుల నోట నుంచి ఇలాంటి మాటలు, కనీసం ఈ దేవుడే పంపించాడు మనుషుల్ని సరిదిద్దడానికని ఒక్కరి నోట కూడా రావడం లేదనేది మనకు అర్థమైపోతుంది. అందుకే ఆ కాలంలో, ఈ కాలంలో కూడా ఎలాగున్నారు ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం దేవునికి కోపం వచ్చే విధంగా మనం చేశామండి. వాస్తవానికి ఇప్పుడున్న మనము కానీ అప్పుడున్న వాళ్ళు కానీ దేవునికి కోపం వచ్చే విధంగా, దేవునికి రోషం కలిగే విధంగా చేసినప్పుడు, దేవునికి రోషం వచ్చినప్పుడు, దేవునికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? ఒక్కసారి ఆమోసు గారు రాస్తున్నారు చూడండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. అయితే నాజీరులు అంటే ఎవరండి? తన జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకున్న వాళ్ళు. అంటే వాళ్ళు ద్రాక్షరసం తాగరు, నీతిగా బతుకుతారు, తన జీవితం అంతా దేవుని కోసం సమర్పించుకున్న నాజీరులను ఆ కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అయితే నాజీరులకు మీరు ద్రాక్షరసం
నాజీలకు ద్రాక్షరసం తాగిపిస్తున్నాడు ఎవరు? అలాగా ఆలోచించండి. ఆ కాలంలో అప్పుడే నాజీరులు అంటే దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్న వాళ్ళు ద్రాక్షరసం త్రాగకుండా ఉంటే ద్రాక్షరసం త్రాగిపిస్తుంది ఆనాటి సమాజం. ఆలోచించండి. అలా చేయొచ్చండి? అలా చేయకూడదు కదా, కానీ వాళ్ళు చేస్తున్నారు. ద్రాక్షరసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు చెప్తున్నారట. ప్రవక్తను దేవుడు పంపిస్తే మనుషులు మారని ప్రవచింపజేస్తే మీరు ప్రవచింపొద్దని ప్రవక్తలకు చెప్తున్నారట కాలంలో. ఇదిగో చూడండి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు కూడా ఈ లోకంలో ఎవరైనా మరి భయభక్తులు కలిగి దేవుని కోసం బతకాలనుకున్నప్పుడు, నిజంగా ఇలాంటి మద్యపానము తీసుకోకుండా మరి ఉండాలనుకున్నప్పుడు కూడా ఈ లోకం ఏం చేస్తుందో తెలుసా? ఆ ఒక్కని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది లోకం. అంటే మంచి లోకానికి వద్దు, మంచి వాళ్ళు దేవునికి వద్దు. అంటే మనిషి క్షమించండి, మంచి వాళ్ళు దేవునికి కావాలి, కానీ మంచి వాళ్ళు లోకానికి వద్దు. మంచిగా బ్రతికేవాడు ఈ లోకములో ఉండడానికి వీల్లేదన్నట్టుగా మనుషులు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఒక్కడు అక్కడక్కడ ఎవరో భయభక్తులు కలిగి మరి బతకాలనుకున్నప్పుడు కూడా అలాంటి భయభక్తులతో బతకనేది లోకం. ఒక ఊర్లో 50 మంది ఉంటే ఒక 2-3 మరి మద్యపానం అలవాటు లేకుండా తాగకుండా ఉంటే వాళ్ళను కూడా సూటిపోటి మాలలతో మరి చెడగొట్టడానికి ప్రయత్నం చేసే సమాజం ఇది. అలాంటి దినాల్లో మనం ఉన్నాము, అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము. కాబట్టి అలాంటి ప్రజలు ఉన్నారు, అలాంటి మనస్తత్వాలు ఉన్నాయి, అలాంటి మూర్ఖమైన జీవితం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి దేవుడు తన ఖడ్గమైన కరోనాని ఈ భూమి మీదకి పంపించాడని మనకు అర్థం కావాలి. చరవమా, ఇదిగో దేవుడు చూసుకుంటూ ఊరుకుంటాడా అండి? నాజీరు చేసుకున్న వాని ద్రాక్షరసం తాగిపిస్తే, ప్రవచించే ప్రవక్తల నోరు మీస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుడు బిడ్డ ఈరోజు మంచి మాటలు చెబుతామని, సువార్త చెబుతామని మరి వెళుతున్న వాళ్ళని కొడుతుంది కదా లోకము. వినడానికి ఇష్టపడడం లేదు కదా. మేము చెబుతాము, మా మాటలు ఈ బైబిల్లో ఇవి దేవుని మాటలు, ఈ మాటలు మీరు చదివితే, వింటే, నమ్మితే మీ బ్రతుకు మారుతుంది, మీ కుటుంబం బాగుపడుతుంది, మీ పిల్లలు బాగుంటారని చెబితే లోకము ఏమంటుంది? వినడానికి ఇష్టపడడం లేదు, వద్దు మాకు అంటుంది. వద్దు మాకు అంటే దేవుడు ఏం చేస్తాడట? పంట చేను మోపుల నిండు బండి నేలను అనగదొక్కునట్టు. ఒక రైతు పంట చేతిలో ఒక వరి మోకు ఇలా కట్టి ఏ విధంగా అయినా ఈ మోకలు ఇలా పెట్టి గట్టిగా లాగుతాడు కదా. గట్టి కట్టడానికి, ఒక మోకులాగా కట్టడానికి, మోపులాగా తాడుబెట్టి ఏ విధంగా అయితే గట్టిగా లాగుతాడో, అనగద్రొక్కుతాడో మోకాలు పెట్టి, మిమ్మల్ని కూడా అలాగా అనగద్రొక్కుతానంటున్నాడు దేవుడు. అలా దేవుని పనులకు ఆటము కలిగించే వాళ్ళను, దేవుని మాటలకు మరి అడ్డం చెప్పే వాళ్ళను దేవుడు కూడా అనగదొక్కుతాడట. ఆయన ఎవరు? రోషము గల దేవుడు ఆయన. రోషం వస్తే, కోపం వస్తే అనగదొక్కేస్తాడు. నేను కూడా మిమ్మల్ని అనగదొక్కుదును. అప్పుడు అతివేగి ఎగువాడు తప్పించుకొనక జాలకపోవును. అప్పుడు అతివేగి ఎగువాడు తప్పించుకొన జాలకపోవును. దేవునికి కోపం వచ్చినా, దేవునికి రోషం వచ్చినా, దేవుడు తొక్కేయాలనుకున్నప్పుడు ఎవరు కూడా తప్పించుకోలేరంటున్నాడు దేవుడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. మంచి మాటలు, దేవుని మాటలు, మనుషులను మార్చే మాటలు, కానీ మనుషులకు వద్దు అంటున్నారు. మాకు వద్దువి వద్దు అన్నప్పుడు దేవునికి కోపం వచ్చేస్తుంది, రోషం వచ్చేస్తుంది. వచ్చిన దేవుడు అనగదొక్కేస్తాను, చితగదొక్కేస్తానంటున్నాడు దేవుడు. ఆలోచించండి బాగా దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఎందుకంటే మంచి అనేది మనుషులకి వద్దు. మంచి వాళ్ళు మనుషులకు నచ్చరు. ఎందుకంటే ఆ కాలంలోనే కయీనుకు హేబేలు నచ్చలేదు. ఎందుకు కయీనుకు హేబేలు ఎందుకు నచ్చలేదు? హేబేలు
దేవునికి నచ్చిన పని చేస్తున్నాడు కాబట్టి, హేబేలు దేవునికి ఇష్టమైన అర్పణ ఇస్తున్నాడు కాబట్టి, అప్పుడు కయీనుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఒక్కసారి హెబ్రీ పత్రికలు చూస్తే, హెబ్రీ పత్రిక 11:4 మనం చదువుకుంటే, దేవుని బిడ్డ హెబ్రీకి రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించారట. అందుకు నచ్చలేదు. అంటే దేవునికి నచ్చిన పనులు చేసిన, దేవుణ్ణి మెప్పించే పనులు చేసిన ఈ లోకం మనల్ని మెచ్చదు, లోకం మనల్ని ఇష్టపడదు. నువ్వు దేవుని మాటలు చెప్పినా, దేవుని కోసం నువ్వు బతకాలనుకున్నా, నువ్వు దేవుని పనులు చేస్తున్నా, దేవుని కోసం నీ కష్టాన్ని నువ్వు ఇస్తున్నా, నువ్వు ఖర్చు పెడుతున్నా, నీ సమయాన్ని ఇస్తున్నా, కానీ దేవునికి కోసం మనం చేస్తున్నాం కాబట్టి లోకము నిన్ను హేళన చేస్తుంది. అదే జరిగింది. అందుకే కయీను ఏం చేశాడు? హేబేలుని చంపేశాడు. హేబేలు దేవునికి ఇష్టమైన బలి అర్పిస్తున్నాడట, కానీ కయీనుకి అది ఇష్టం లేదు. ఈరోజు లోకానికి కూడా ఇష్టం లేదు. నువ్వు దేవుని మాటలు చెప్పినా, పరిశుద్ధమైన జీవితం జీవించాలి, ఇలా ఉంటే నువ్వు పరలోకం వెళ్ళవు, ఇది పాపము, ఇది దేవుడు ఇష్టపడడు, దేవుడిది చేయొద్దన్నాడు అని మనం చెప్తే లోకానికి ఇష్టం ఉండదండి. లోకానికి ఇష్టం ఉండదు, లోకం వినదు. ఆలోచించండి బాగా, దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి మనం. దేవుని యొక్క మనసు, ఈ బైబిల్ అనే దేవుని యొక్క మనసు కదా, ఈ బైబిల్లో రాయబడిన మాటల్లో దేవుని మనస్సు కదా. ఆ దేవుని మనసులోని మాటల్లో లోకం వద్దంటుంది కాబట్టి, దేవుని పక్కకి పెట్టింది కాబట్టి, దేవుడు తన ఖడ్గమైన కరోనాని ఈ భూమి మీదకి పంపించవలసి వచ్చినదని మనకు స్పష్టంగా అర్థం కావాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం. మనము క్రీస్తుని నమ్ముకున్న మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి అంటే, ఆనాడు పౌలు అంటున్న మాట మనము కూడా అలా అనగలగాలి. పౌలు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఈ లోక విషయంలో చచ్చిపోయాడు. ఇక ఈ లోకాన్ని వద్దనుకుంటున్నాడు, లోకాన్ని పక్కకి పెట్టాడు. నాకు అన్ని క్రీస్తు అంటున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తులోకి వచ్చిన మనమంతా కూడా ఇలాంటి మాట అనగలిగి ఉండాలి. ఇంకేమైనా దైవ వ్యతిరేకమైన క్రియలు మన జీవితంలో ఉంటే, దైవ వ్యతిరేకమైన వాక్య విరుద్ధమైన ఇంకేమైనా ప్రవర్తన జీవితం మన జీవితంలో ఉంటే, దేవుణ్ణి తప్పు ఒప్పుకొని వదిలిపెట్టి మన బ్రతుకు మార్చుకొని మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి అనుక్షణం మనం సిద్ధపడి కలిగి ఉండాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేది నేను కాదయ్యా, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. క్రైస్తవురాలుగా మారిపోయిన తర్వాత ఇగో ఇలాంటి మాట అనగలిగి ఉంటున్నావా? నువ్వు ఇలా అనగలుగుతున్నావా? లేదంటే ఇంకా కూడా అయోమయంలో ఉంటున్నావా? ఒక్కసారి చూసుకో బిడ్డ, ఒక్కసారి జాగ్రత్త పడు, ఒకసారి సరి చేసుకో. ఎందుకంటే ఇంకా నువ్వు బతుకున్నావు కాబట్టి సరి చేసుకో. చనిపోయిన తర్వాత అవకాశం ఉండదు. ఏదున్నా బ్రతుకున్నప్పుడే, నేడు అనే దినము నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకో. రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అసలు రేపు అని నీ జీవితంలో ఆ జీవితం ఉంటుందో కూడా మనకు తెలియదు. అందుకే ఈ రోజే మనం చక్కదిద్దుకోవాలి, ఈ రోజు సరి చేసుకోవాలి, ఈ రోజు దేవుని దగ్గర అయిపోవాలి. ఈ పాప క్రియలు, పాప రోత జీవితాలు వదిలిపెట్టేసేయాలి. ఈ వ్యభిచార సంబంధమైన తలంపులు, వ్యభిచార క్రియలు, ఈ సినిమాలు, షికార్లు, సీరియళ్ళు, ఇంకా ఈ మోసాలు, ఈ అన్యాయపు పనులు, ఈ అక్రమాలన్నీ వదిలిపెట్టేసేయాలి క్రైస్తవులుగా మనమంతా. ఎందుకంటే ఇవన్నీ మనని పరలోకము చేరనీయవు, ఇవన్నీ మన పరలోకానికి అడ్డుబండగా ఉంటాయి, ఇవన్నీ దేవునికి మనకు అడ్డుగోడగా నిలబడతాయి, పరలోకం వెళ్ళనివ్వవు. ఇలాంటివన్నీ కూడా మనం వదిలిపెట్టాలి. దేవుని బిడ్డలారా, వదిలిపెట్టేసేయాలి. ఎందుకంటే
ఎందుకంటే దేవుడు ఇన్ని మనకు ఇచ్చి, ఇంత ప్రకృతి ఇచ్చి, మరి చివరికి తన కుమారుని కూడా మరి మన కోసం పంపించి చివరి సందేశం కూడా మనకు చెప్పిస్తే అది కూడా మనం పట్టించుకోకపోతే ఎలాగో చెప్పండి? ఎలాగుంటుందో తెలుసా అండి? ఇన్ని చేసిన దేవుణ్ణి పట్టించుకోకపోతే ఎలాగుంటుందంటే, మీకోసం ఎవరైనా మంచి చేస్తే, మీకు ఎవరైనా మేలు చేస్తే నువ్వు వారి మీద తిరగబడితే లోకం ఏమంటుంది? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటుంది కదా లోక సామెత. అలా చేస్తే ఏమంటుంది లోకము? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటుంది. మరి దీన్నేమంటారు అంటే, దేవుడిని చేసి ఇంత కష్టపడి ఇంత మంచి ప్రకృతి, మంచి వాతావరణము, ప్రతిదీ మంచిది ఇచ్చి ఆ మంచి లోకములో నిన్ను నన్ను ఉంచితే దేవుణ్ణి కూడా పక్కకు పెట్టి దేవుని మీద తిరుగుబాటు చేస్తే, దేవుని గుర్తు చేసుకోకపోతే, దేవునికి క్షమాపణ అడగకపోతే, దేవునికి లోబడకపోతే మనము కూడా తిన్నింటి వాసన లెక్క పెట్టిన వాళ్ళం అవుతాం కదా. దేవుని బిడ్డలు ఆలోచించండి, బాగా ఆలోచించండి. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆవేదన దేవుని బిడ్డలరా. ఎందుకంటే ఈ లోకం ఇలాగే ఉండే ఇలా కనబడుతుందండి. మనుషులు ఎవరే మారే పరిస్థితిలో లేరు. మారని ఆలోచన కూడా మనుషుల్లో కనబడడం లేదు. మనిషి అండి ప్రతిరోజు మారు మనసు పొందుతూ ఉండాలి. ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు మారు మనసు పొందుతూ మనం రెడీగా ఉంటేనే పరలోకం వెళతాం. నువ్వైనా, నేనైనా, సేవకుడైనా నేనైనా, ఒక కాపరైనా నేనైనా, విశ్వాసులైన మీరైనా, ఎవరైనా ఏ దినము కా దినము ప్రతిరోజు మారు మనసు పొందుతూ ఉంటేనే, సిద్ధపడగలిగి ఉంటేనే మనం పరలోకం వెళతాము తప్ప అశ్రద్ధ చేసినా, దేవుని మాటలు పక్కకి పెట్టినా మనం నష్టపోతాం. జాగ్రత్త. మత్తయి సువార్త చివరిగా 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 నుంచి 31 వరకు చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 నుంచి 31 వరకు దేవుని బిడ్డలారా. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. చూడండి, మనిషి ఆత్మను చంపనేరడు. ఆత్మకు చావు లేదు. ఆత్మను ఎవరు చంపలేరని మనం మాట్లాడుకుంటాం కదా. అవును, ఆత్మను మనిషి ఎవరు చంపలేరు. కానీ దేవుడు కూడానా? దేవుడు ఆత్మను చంపగలడు. మానవుడు చంపలేడు ఆత్మని. శరీరాన్ని చంపగలడేమో కానీ ఆత్మను మానవుడు చంపలేడు. మనము చంపలేము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడి. భయపడవలసింది ఎవరికి? దేవునికి భయపడాలి. కరోనాకి జాగ్రత్త పడాలి. భయపడవలసింది దేవునికి. మిక్కిలి భయపడవలసింది దేవునికే. నీకు భయం అంటూ ఉంటే దేవుడంటే భయం. అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు వింటున్నాడు, అమ్మో దేవుడు లెక్కడుగుతాడు, అమ్మో దేవుడు నన్ను పట్టి నా వైపు చూస్తున్నాడు, నేను నరకను పంపించేస్తాడు ఇలా దేవునికి భయపడకపోతే అనే భయం మనలో ఉండాలి. మిక్కిలి భయపడమన్నది ఎవరికి? దేవునికి. కరోనా కాదు. కరోనాకి జాగ్రత్త పడు, మెడిసిన్ తీసుకో, టీకా తీసుకో, జాగ్రత్తలు తీసుకో, క్వారంటైన్లో ఉండు, ఐసోలేషన్లో ఉండు, ముఖానికి చిక్కం పెట్టుకో, చిక్కమంటే మాస్క్ ధరించు, చేతులు కడుక్కో, శానిటైజ్ చేసుకో, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకో. కానీ మిక్కిలి భయపడవలసినది దేవునికే. అదే చెప్తుంది వాక్యం. ఎందుకు? దేవుడు ఎలాంటి వాడంటే ఆత్మను చంపగలడు, దేహాన్ని చంపగలడు. రెండు పిచ్చుకలు చూడండి, భయపడుతున్న మనతో చెప్తున్నాడు, భయకంపితులైతున్న మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు లోకమంతా గజ 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 వణుకుతుంది కదా. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీకు దేవుడు చెప్తున్న మాట, మనకు దేవుడు చెప్తున్న మాట ఏమని? రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లేకుండా జరగదట. అంటే
దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ పట్టించుకుంటున్నాడు, ప్రతిదీ దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడు. అందుకే ధైర్యం చెప్తున్నాడు, నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను పట్టించుకుంటున్నాను. కానీ నువ్వు నాకు మిక్కిలి భయపడు, నాకు లోపడు. నేను ఎన్నో మాటలు నీకు ఇచ్చాను, ఎన్నో మాటలు నీకు బైబిల్ గ్రంథంలో రాయించాను, వాటి ప్రకారంగా బ్రతుకు, మళ్ళా తిరిగి నా దగ్గరికి రా అంటున్నాడు. కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనము శ్రేష్ఠులమేనా? శ్రేష్ఠుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడవలసినది కరోనా కాదు, నేను భయపడవలసినది కరోనాకు కాదు, భయపడవలసినది దేవునికి. అది కూడా మిక్కిలి భయపడవలసినది దేవునికి. ఎందుకు? దేవుడిని తల వెంట్రుకలకు లెక్కించి ఉన్నాడు. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. దేవుణ్ణి కాదని ఏది కూడా లోకంలో ప్రవేశించదు, దేవుణ్ణి కాదని ఏది కూడా నీలో ప్రవేశించదు. ఆలోచించు, బాగా ఆలోచించు దేవుని బిడ్డ. దేవుణ్ణి కాదని, దేవుని తెలియకుండా ఏది కూడా ఎక్కడ ప్రవేశించదు. ప్రతిదీ దేవుని ఆధీనంలో ఉన్నది, ప్రతిదీ దేవునికి తెలుసు. కానీ మనము మర్చిపోతున్నాము, కొన్నిసార్లు దేవుని పక్కకు పెడుతున్నాము. కాబట్టి మనకు తెలియకుండా పోతుంది, మనము అశ్రద్ధ చేస్తున్నాము, మనం దేవుని పట్టించుకోవడం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, భయపడకుడి. కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులు? మనమే, మీరే శ్రేష్ఠులమైన మనము దేవునికి మిక్కిలి భయపడితేనే ఈ ఖడ్గము నుంచి, ఈ యొక్క తెగులు నుంచి కాపాడబడతాం. ఒకవేళ దేవుని బిడ్డలారా, ఈ కరోనాతో చావాల్సి వస్తే, ఇంకేమైనా దీనికంటే భయంకరమైన రోగాలు భవిష్యత్తులో రాబోతున్నాయి, వాటితో మనం చావాల్సి వచ్చినా మనము ఆ రెండవ రాకడ గురించి ఎదురు చూస్తూ ఉంటేనే, అలాంటి జీవితము, అలాంటి ఆలోచన కలిగి ఉంటేనే మనము ప్రభుతో పాటు ఎత్తబడతాము తప్ప అశ్రద్ధ కలిగి, భయం లేకుండా, భక్తి లేకుండా, లోకం అనుకున్నట్టుగా మనము కూడా అనుకొని, లోకం భయపడుతున్నట్టుగా మనము కూడా భయపడి, మనం భయపడవలసింది దేవునికి, జాగ్రత్త పడవలసింది కరోనాకి. కానీ దేవుడికి, మరి లోకంలో దేవుడు అంటే లోకానికి భయం లేదు కాబట్టి వాళ్ళు కరోనాకు భయపడతారు. కానీ మనము భయపడవలసింది దేవునికి. అది మనం మనసులో పెట్టుకొని, ఇంకేమైనా నీకు కష్టం వచ్చినా, ఇంకేదో వచ్చినా దేవుడు సాయం చేస్తాడు. కానీ నేను చేయవలసింది ఇంకేమైనా దైవ వ్యతిరేకమైన పాప జీవితం మనలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కోరుకుందాం. క్షమించే దేవుడు ఆయన, అదే మన నుంచి కోరుకుంటున్నాడు. వదిలిపెట్టి ఇక మనం ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపం వైపు చూడకుండా సొట్టిగా విశ్వాసానికర్త దాన్ని కొనసాగించేవారైనా యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం ముందుకెళ్దాం. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా మనలో ఉంటాయి, మనం చేస్తూ ఉంటాం. కానీ మనం గమనించుకోము, అది పాపం అనుకోము. అలాంటివే మనని ఎక్కువ ప్రమాదాలు గురి చేస్తాయని మరి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మనం జాగ్రత్త కలిగి అనుదినము ప్రతిక్షణం మనము మరి సిద్ధపాటు కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళదాం. యెహోవా దేవుని ఖడ్గమే ఈ కరోనా, అది మనం మర్చిపోవద్దు. కరోనా విషయంలో జాగ్రత్త పడదాం, దేవునికి మిక్కిలి భయపడదాం. ఇట్టి మాటలన్నీ కూడా, ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మనందరి హృదయాలలో దేవుడు సమృద్ధిగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఒక పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. ఇప్పటి వరకు నా తండ్రి, నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి నాయన. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారం బతికే ధన్యత మాకు దయచేయండి నాయన. అవును తండ్రి, ఈ వచ్చిన ఈ కరోనా మీ ఖడ్గమేనాయనా, మీ కోపమే తండ్రి. మేము తెలుసుకున్నాం నాయన, మా ఎడల మీకు వ్యతిరేకంగా ఏదైతే డాగు మచ్చ ఉంటే దాన్ని క్షమించండి తండ్రి, మేము పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. మేము కూడా నాయన మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ కట్టుకుంటూ వాక్యానికి లోబడి జీవించే భాగ్యాన్ని దయచేయమని సమస్తము ఘనత భయం వాళ్ళు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.